ఎస్ రైట్. ఐఎండి సూచనల ప్రకారం దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలలో అల్పపీడనం విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం నాటికి వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ ఈశ్వర్, బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు కోస్తాలో చెదురుముదురుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. ఈ ద్రోణి ప్రభావంతో మంగళవారం వరకు సముద్రంలో మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళరాదని సూచించారు. ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద శిథిలావస్థ ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరికలు కూడా జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, పొంగి పొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని, అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ద్రోణి ప్రభావంతో అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక ఇటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈశ్వర్.